నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. టైప్ 1 డయాబెటీస్ చిన్న పిల్లల్లో వస్తుంది. వారిని ఆటపాటలకి దూరం చేస్తుంది. వాళ్ళు ఇష్టంగా తినాలనుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ అవాయిడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రతిరోజు ఇన్సులిన్ చెక్ చేసుకోకుండా ఉండలేని దుస్థితి. ఒకవైపు పేరెంట్స్ కూడా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతుంటారు. యాక్చువల్గా టైప్ 1 డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చా? ఎలాంటి మందులు ఉన్నాయి? హోమియోపతి లేదా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, వెల్నెస్ ఏముంది అనేది మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ గుప్తా గారు. గుప్తాస్ పతంజలి ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ నుంచి. హలో డాక్టర్. నమస్తే అమ్మా. సో వ్యూవర్స్ కోసం ఒక విషయం చెప్పాలి. గతంలో గుప్తా గారితో నేను చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ కిడ్నీస్కి సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులోనే బోల్డ్ అన్ని కామెంట్స్ వచ్చాయి టైప్ 1 డయాబెటీస్కి సంబంధించి ఉన్న ట్రీట్మెంట్ మీద. మా పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ ఉంది, అన్నిటికీ దూరం అవుతున్నారు, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ప్రతిరోజు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఇన్సులిన్ చెక్ చేసుకుంటూ ఉంటున్నాము, పిల్లలకే కాదు మాకు కూడా చాలా బాధ అనిపిస్తోంది అనేది. సో అందుకోసమే డాక్టర్ గుప్తా గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. టైప్ 1 డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్, మనం గతంలో చేసినటువంటి వీడియో చాలామందికి రీచ్ అయింది. ఈవెన్ మా ఫ్యామిలీ గ్రూపుల్లో కూడా అల్సర్ని లేకపోతే వీటన్నిటిని ఎలా తగ్గించుకోవచ్చు అని మెయిన్ టాపిక్ మన కిడ్నీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు చిన్న 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 టిప్స్ ఉన్నాయి కదా, బాయిల్డ్ యాపిల్ చెప్పాను. ఎస్, అవేమో చాలా మందికి రీచ్ అవుతున్నాయి. అందులోంచి వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు, డౌట్స్ కావచ్చు, మళ్ళీ ఒకసారి గుప్తా గారిని పిలవండి, మాకు టైప్ 1 డయాబెటీస్కి సంబంధించి ఒక ట్రీట్మెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది. యాక్చువల్గా వాట్ ఈస్ టైప్ 1 డయాబెటీస్ డాక్టర్? ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. సో మాది వెల్నెస్, మాది ఆల్రెడీ క్లినిక్ ఉండే ప్యారడైజ్లో సిన్స్ 20 years. మా దగ్గర ఒక 10 మంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ పిల్లలకు టైప్ 1 డయాబెటీస్ డిటెక్ట్ అయింది. సో దే కన్సల్టెడ్ ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటాలజిస్ట్. దే సెడ్ దే హ్యావ్ టు టేక్ ఇన్సులిన్ లైఫ్ లాంగ్ తీసుకోవాలని చెప్పారు. దర్ ఇస్ నో సొల్యూషన్ ఎట్ ఆల్. సో వాళ్ళు ఏడ్చుకుంటూ మా క్లినిక్ వచ్చారు, డాక్టర్ గారు డూ సంథింగ్. అప్పుడు నేను ఐ ఓన్లీ ప్రాక్టీసింగ్ హోమియోపతిక్ మెడిసిన్. సో మేము చాలా రీసెర్చ్ చేసి లాస్ట్ 3.5 years 4 years నుంచి ఐ స్టార్టెడ్ ఎ వెల్నెస్ సెంటర్ ఇన్ సికింద్రాబాద్, వేర్ వీఆర్ హ్యావింగ్ హోమియోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, నేచురోపతి డాక్టర్, ఆక్యుప్రెషర్ డాక్టర్, సింగి డాక్టర్, యోగా డాక్టర్, డైటీషియన్. దర్ ఆర్ సో మెనీ స్పెషాలిటీస్. అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 స్పెషాలిటీస్ అన్నీ ఒక రూఫ్లో పెట్టాము. అదొక 10,000 అండర్ వన్ రూఫ్లో ఉంది. సో దట్ ఏంటంటే మేము ఇప్పుడు కాన్ఫిడెంట్లో చాలా టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ ట్రీట్ చేశాము. సో వీఆర్ మోర్ కాన్ఫిడెంట్. ప్లస్ మా R&D సెంటర్ హరిద్వార్లో ఉంది. ఇంతవరకు ఆల్మోస్ట్ ఒక 10,000 పేషెంట్స్ డేటా ఉంది మాతో. 10,000 పేషెంట్స్ డేటా హరిద్వార్లో, డేటా ఆఫ్ దోస్ హు ఆర్ ట్రీటెడ్ విత్ డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ తగ్గిన వాళ్ళు మాతో డేటా ఉంది. సో నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను అనమాట. సో ఈ టైప్ 1 డయాబెటీస్ ఏందమ్మా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఇన్సులిన్ వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ కాదు, వేర్ ద ప్యాంక్రియాస్ బీటా సెల్స్ అనేది పనిచేయదు. సో అకార్డింగ్ టు ద అలోపతిక్ డాక్టర్స్, అకార్డింగ్ టు ద సైన్స్, సో ద చైల్డ్ హ్యాస్ టు టేక్ లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకుంటూనే ఉండాలి. మేబీ 2 times, మేబీ 3 times, మేబీ 4 times తీసుకుంటూనే ఉండాలి. వాళ్ళ చైల్డ్ మదర్కు డౌట్, డాక్టర్ గారు ఎన్ని రోజులు తీసుకోవాలి? 2 నెలల? జనరల్గా మామూలుగా ఒక ఏదైనా ప్రాబ్లం వస్తే కోర్స్ ఉంటుంది. ఒక వారం రోజులు యాంటీబయాటిక్ తీసుకుంటే తగ్గుతుంది, ఒక 15 days యాంటీబయాటిక్ తీసుకుంటే తగ్గుతుంది, ఒక 2 monthsలో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇది అలా కాదు, లైఫ్ లాంగ్ వరకు మనం తీసుకోవాలంటారు డాక్టర్ గారు. సో ఆ చిన్నపిల్లలకు ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు ప్రతి మదర్ మా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది, డాక్టర్ గారు ఏదైనా సొల్యూషన్ ఆలోచించండి ప్లీజ్. నాకు బాధ అనిపిస్తుంది. మా పాపకు చిన్న 4 years గర్ల్ పాపకు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఆమె కళ్ళలో ఏడుపు నేను చూడలేకపోతున్నాను. సో వాళ్ళ ఫాదర్ కూడా అలా చెప్తున్నారు. వాళ్ళకి మెయిన్గా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, డాక్టర్ గారు సంథింగ్ యూ డూ. నేను అన్నాను ఇట్ మే నాట్ బి పాసిబుల్ అని చెప్పాను ఒక 20 years కింద. సో నౌ ఎవ్రీబడి ఈజ్ రిక్వెస్టింగ్ టు డూ సంథింగ్ అమ్మా. సో లాస్ట్ మేము ఒక 4-5 years నుంచి రీసెర్చ్ చేస్తున్నాము. టైప్ 1 డయాబెటీస్కు తప్పకుండా హెల్ప్ చేస్తున్నాము. డిటెక్ట్ అయిన వెంటనే మా దగ్గరికి వస్తే తొందరగా తగ్గుతుంది. సో ఇన్సులిన్ స్టార్ట్ చేయకముందు మా అతనికి వచ్చారనుకోండి, దెన్ వీ కెన్ హెల్ప్ టు రిజినరేట్ ద ప్యాంక్రియాస్. ఆ పీటా సెల్స్ను యాక్టివేట్ చేసేసి ప్యాంక్రియాస్ను యాక్టివేట్ చేసేసి నార్మల్ చేస్తున్నాం. వాళ్ళ ఇన్సులిన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, వాళ్ళకు కూడా మేము చాలా మంది పిల్లలకు హెల్ప్ చేశాము. వాళ్ళకు కొంచెం స్లోగా తగ్గుతుంది, వాళ్ళకు కూడా తగ్గుతుంది. ఎగ్జాంపుల్ వాళ్ళు రోజు
4 సార్లు ఇన్సులిన్ తీసుకున్నారనుకోండి, 4 సార్లు బదులు 3 సార్లు, 3 సార్లు బదులు 2 సార్లు, 2 సార్లు బదులు ఒకసారి. ప్లస్ వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా బాగుంది, కాంప్లికేషన్స్ ఉండవు, జనరల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్లస్ మదర్స్ ఆర్ వెరీ హ్యాపీ, ఎందుకంటే 4 సార్లు కూర్చే బదులు 3 సార్లు కూర్చుతున్నారు, 3 సార్లు బదులు 2 సార్లు, 2 సార్లు బదులు ఒకసారి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా. ఓన్లీ థింగ్ ఈజ్ రిజల్ట్స్ ఇమ్మీడియట్గా మిరాకిల్స్గా కాదు, స్లోగా మా న్యాచురల్ థెరపీస్ వల్ల ఆ ప్యాంక్రియాస్ను రిజ్యునవేట్ చేస్తున్నాం. మేమేం చేస్తున్నామంటే ప్యాంక్రియాస్ మసాజ్ చేస్తాము, ప్యాంక్రియాస్ బస్సీ చేస్తాము, ప్యాంక్రియాస్ దగ్గర ఆకుపంచర్ ట్రీట్మెంట్ చేసేస్తాము, ఫుట్ మసాజ్ చేస్తాము, అభ్యంగం చేస్తాము, శిరోధార చేస్తాము. వీ డూ సో మెనీ థెరపీస్, న్యాచురల్ థెరపీస్ వల్ల ఆ ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఏదైతే డెడ్ అయిందో దాన్ని రిజ్యునవేట్ చేస్తాం. డాక్టర్ గారు ఒకసారి బీటా సెల్స్ పనిచేయడం లేదు, ఎలా పనిచేస్తుందంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. వాట్ డాక్టర్స్ విల్ సే యూ హ్యావ్ టు టేక్ ద మెడిసిన్. మీరేమన్నారు, థైరాయిడ్ ట్యాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడాలంట, అంతేనా కదమ్మా? యూ కెనాట్ లీవ్ ద సో మేము ఒక 3 months నుంచి 3.5 monthsలో థైరాయిడ్ సెల్స్ను యాక్టివేట్ చేసి 3.5 monthsలో థైరాయిడ్ ట్యాబ్లెట్ మానేసేసి మీరు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళి టెస్ట్ చేయమంటే దానికి మేము ధనియాల వాటర్ ఇస్తున్నాం, మార్నింగ్ ధనియాల కషాయం ఇస్తున్నాము, థైరాయిడ్ మసాజ్ చేస్తున్నాము, థైరాయిడ్ ప్యాక్. వీ హ్యావ్ సో మెనీ థెరపీస్. సేమ్ థింగ్ టైప్ 1 డయాబెటీస్లో దే బీటా సెల్స్ ఏదైతే పనిచేయడం లేదో దాన్ని స్టిమ్యులేట్ చేస్తున్నాము, యాక్టివేట్ చేస్తున్నాము, రీజనరేట్ చేస్తున్నాము. వెరాజ్ అదర్ డాక్టర్స్ డజంట్ బిలీవ్, దే డజంట్ అండర్స్టాండ్. కానీ ప్రతి ఒక్కరు ప్రతి డయాబెటీస్ టైప్ 1 ఉన్న మదర్ ఆలోచించాలి, ఒకసారి మాతో నాకు కన్సల్ట్ చేసి అట్లీస్ట్ దే షుడ్ ఫైండ్ అవుట్ మేము ఏం చేస్తున్నామో, వాట్ వీఆర్ డూయింగ్, వాట్ న్యాచురల్ థెరపీస్ వీఆర్ డూయింగ్, ఏమేమి థెరపీస్ చేస్తున్నామో, ఏమేమి వే చేస్తాం. దే షుడ్ అండర్స్టాండ్, దే షుడ్ లర్న్, దే షుడ్ ట్రై. ద నథింగ్ ఈజ్ రాంగ్. మాదంతా వీ డోంట్ గివ్ కెమికల్స్, వీ డోంట్ గివ్ ఇంజెక్షన్స్, వీ డోంట్ ఆపరేట్ ఎనీథింగ్. అవర్స్ ఆర్ ఆల్ న్యాచురల్ థెరపీస్. కాబట్టి ప్రతి టైప్ 1 ఉన్న చిల్డ్రన్స్ వాళ్ళ మదర్ ఫాదర్ తప్పకుండా మా దగ్గరికి ఒకసారి వచ్చేసి తప్పకుండా మా థెరపీస్ ట్రై చేయాలి. బికాస్ మాతో 10,000 చిల్డ్రన్ డేటా ఉంది, మేము అందరికీ వాళ్ళకి చూపిస్తాము కూడా. సో ఇంకోటి ఏంటమ్మా, టైప్ 1 డయాబెటీస్ అనేది ఇట్స్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, మా దగ్గర కూడా ఒక కొలీగ్ ఉన్నారు, నరేష్ అని. వాళ్ళ అమ్మాయికి 4 years పాప, తనకి 2 years బ్యాక్ డిటెక్ట్ అయింది. ప్రతిరోజు టెస్టులు చేయాలి. ఆ అమ్మాయి టైం అయింది అంటే ఇలా వచ్చేసి చేతులు చూపిస్తుంది, వేళ్ళు ఇస్తుంది, దాన్ని మళ్ళీ ప్రిక్ చేయాలి, తీసి టెస్ట్ చేసుకోవాలి. వెరీ వెరీ పెయిన్ఫుల్, చాలా పెయిన్ఫుల్. అది ఒక పండగని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం, పిల్లలకి కేక్ కూడా పెట్టట్లేదు, స్వీట్స్ చేసినా అక్కడ షుగర్లెస్ స్వీట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ అనేది ఎందుకని వస్తుంది? యాక్చువల్లీ ఇంకోటి, మేము టైప్ 1 డయాబెటీస్ వాళ్ళని చూసే మా వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఏదైనా ఒక సొల్యూషన్ ఇవ్వాలని నాకు ఒక డిజైర్ ఉంది, సంథింగ్ వితౌట్ ఇన్సులిన్ ఏమైనా చేయాలని. సో టైప్ 1 డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమా? ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్ అంటే మన ఓన్ బాడీ సెల్స్ మన బాడీనే డ్యామేజ్ చేస్తుంది. సపోజ్ వీఆర్ ఫైటింగ్ విత్ అదర్, కాదు, సపోజ్ ఎగ్జాంపుల్ వీఆర్ ఫైటింగ్ విత్ అదర్ కంట్రీ, నో, అవర్ సోల్జర్స్ విల్ డ్యామేజ్ అవర్ ఓన్ బాడీ. సో దానికి కారణం ఇంకోటి తెలియదు, వాట్ ఈస్ ద రీజన్ వీ డోంట్ నో. సి దిస్ కాల్డ్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్. మన బాడీ సెల్స్ మన బాడీనే డ్యామేజ్ చేసేస్తుంది, దానివల్ల టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. నౌ ద రీసెర్చ్ ట్రై చేస్తున్నారు, వాట్ మే బి ద కాజ్, స్టిల్ నౌ దర్ ఇస్ నో ద కాజ్. సమ్ పీపుల్ సే స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్, సమ్ పీపుల్ సే దిస్ వన్. ఓన్లీ బేసికల్లీ ఆల్ చిల్డ్రన్స్ మదర్కి నా సజెషన్ ఏంటంటే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ పెంచాలి, అన్హెల్దీ ఫుడ్ ఇవ్వద్దు, జంక్ ఫుడ్ ఇవ్వద్దు, కీప్ సమ్ ఎక్సర్సైజ్, ఐదర్ మేబీ రన్నింగ్, వాకింగ్, స్కిప్పింగ్, జాగింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, వాట్ ఎవర్ మే బి ద థింగ్. Try to give healthy food, try to give more colored food, try to give more vegetables. Try cheyandi, because we don't know, because anything can trigger. Exactly. See, immunity పోతుంది అని సపోజ్ 10 మంది ఐస్ క్రీమ్ తింటారు, ఓన్లీ 5 మందికి ప్రాబ్లం వస్తుంది, 5 మందికి రాదు. సో యాజ్ ఎ ఫాదర్ అండ్ మదర్ దే షుడ్ గివ్ టు ద చిల్డ్రన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒకసారి ఫ్రిడ్జ్లో ఫుడ్ పెట్టేసి 2 రోజులు 3 రోజులు హీట్ చేస్తారు, రీహీట్ చేసేస్తారు. నైట్ పిల్లలకు కూడా అలవాటు చేస్తారు. నైట్ 12 మన ఒక పేషెంట్ చిన్న పాప ఉంది వెళ్ళాం, సో మై డాటర్ ఆల్సో ఈట్స్ లైట్ 11 o'clock 11:30 అని అంటున్నారు. సో దిస్ ఆల్ ద థింగ్స్, దెర్ ఆర్ సో మెనీ బికాస్ వీ డోంట్ నో. Type 1 ku it may be coming from the genes, it may be coming from, we don't know the cause, but as a child mother or father వీలైనంత వరకు మనం యూ షుడ్ ట్రై టు గో ఆన్ గివింగ్ హెల్దీ ఫుడ్ ఫర్ ద చిల్డ్రన్. సో మేము ఏం చేస్తున్నామంటే ఐ టెల్ ఫ్యూ థింగ్స్ అమ్మా, మన అలాంగ్ విత్ మా దగ్గరికి వస్తే మేము ప్రాపర్గా అడ్వైజ్ చేస్తాము, బట్ ప్రేక్షకులు కొన్ని ట్రై చేసుకోవచ్చు. ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ ఆల్సో దే కెన్ డూ. ఇది కరేలా, సగం కాకరకాయ, ఒక టమాటా, ఒక కీరా,
గ్రైండ్ చేసి జ్యూస్ ఇవ్వడం వల్ల దీన్ని ప్యాంక్రియాస్ యాక్టివిటీ పెరుగుతుంది దీనివల్ల. డైలీ ప్రిఫరబుల్లీ హాఫ్ కాకరకాయ కరేలా, 1 టమాటా, 1 కీరా గ్రైండ్ చేసి జ్యూస్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి మా పేషెంట్స్కి ఇస్తున్నాం. 4 years నుంచి ఇస్తున్నాము. మేము షుగర్ రికార్డ్ చేస్తున్నాము. డయాబెటీస్ కంట్రోల్గా ఉంది. దీనివల్ల ప్యాంక్రియాస్ యాక్టివిటీ పెరుగుతుంది. అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో, నో హార్మ్ ఆల్సో, సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు దీనివల్ల. అండ్ వెరీ హెల్దీ. ప్లస్ మేము టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఆవు నెయ్యి కానీ గీ కానీ ఇంట్లో కొంచెం తీసుకొని ప్యాంక్రియాస్ ఇక్కడ ఉంటుంది, ప్యాంక్రియాస్ దగ్గర జస్ట్ మసాజ్ చేయమంటాం. మేమైతే ప్రాపర్గా ప్రొఫెషనల్గా మా స్టాఫ్ ఆల్మోస్ట్ సో మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్యాంక్రియాస్ మసాజ్ చేస్తారు, ప్యాంక్రియాస్ బస్తీ చేస్తారు, అభ్యంగం చేస్తారు, శిరోధార చేసేస్తాము. వీ హ్యావ్ సో మెనీ 20 to 25 థెరపీస్ ఉన్నాయి టు రిజనరేట్ ద ప్యాంక్రియాస్. ప్లస్ వీ హ్యావ్ గాట్ ఏ ప్రొఫెషనల్ ఒక 4 యోగా టీచర్స్ ఉన్నారు. we teach lot of research we have done on how to stimulate the pancreas with yoga, with natural therapies. ఫస్ట్ థింగ్ ఏంటంటే మండూకాసన్ అని చెప్పి రికమెండ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే ప్యాంక్రియాస్ యాక్టివిటీ పెరుగుతుంది. జస్ట్ మండూకాసన్ ఇలా 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 పెట్టేసి స్లోగా ఇలా పెట్టి బెండ్ చేసి తీసుకోవాలి. మండూకాసన్ మేము ప్రొఫెషనల్గా నేర్పిస్తాము. దీనివల్ల ఏంటంటే వీఆర్ ప్రెస్సింగ్ ద ప్యాంక్రియాస్. దానివల్ల ప్యాంక్రియాస్ యాక్టివిటీ పెరుగుతుంది. కపాలభాతి చెప్తాము, అనులోమ విలోమ చెప్తాను. సో మెనీ న్యాచురల్ థెరపీస్ ఉన్నాయి. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు మా డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ బోయిన్పల్లిలో ఉంది. వీ వర్క్ ఫ్రమ్ మార్నింగ్ 7 AM to night 8 PM. More than 100 employees వర్క్ చేస్తున్నారు. Some people are specialized in type 2 diabetes, some people are specialized in type 1 diabetes. We got Ayurvedic doctor, we are doing lot of R&D natural ways. Plus we got a healthy cafeteria ఉంది, సాత్విక్ cafeteria. ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకు వీ గివ్ హెల్దీ ఫుడ్. మీరు ఒకసారి రండి మా వెల్నెస్ సెంటర్ కూడా. వీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము మిల్లెట్స్ ఇస్తాము. అండ్ వీ హ్యావ్ సో మెనీ ఫుడ్స్ ఇస్తాం. దిస్ ఈజ్ లైక్ లెట్యూస్ అంటారు దీన్ని. హై ఫైబర్ ఉంటుంది. వీ మేక్ నైస్ టేస్టీ సలాడ్ విత్ ద లెట్యూస్. వీ ఆల్సో గివ్ ద స్వీట్ పొటాటో, వీ ఆల్సో గివ్ ద జింజర్. సో ఇవన్నిటితోనే ఎవ్రీడే టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకు వీ గివ్ ఏ హెల్దీ సలాడ్. ప్లస్ వీ టెల్ ద టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ టు టేక్ డిఫరెంట్ కలర్. మా ఇంట్లో మనం ఒకటే వెజిటబుల్ తింటాం, కర్రీ కదా. వీ రికమెండ్ మల్టీ కలర్స్. దిస్ న్యాచురల్, దిస్ ఈస్ a red color, yellow color, this all the so many things we recommend. With also it also helps lot of fiber. Wala children's general health good improvement aitundi. You can steam it, you can make a curry, you can do anything you can give. So very very effective also. Inkot we are recommending green juice for the diabetic patients. Green juice ante em le simple amma మీ ఇంట్లో ఉండేటివి చెప్పండి. 4 రకాల లీవ్స్. దిస్ ఈజ్ కొత్తిమీర. This is I will keep it here. Kothimira. This is pudina, mint leaves. Okay. This is methi leaves. This is palakura leaves. This is a curry patta. Then this is all the green. Okay. Plus we are recommending, we will also telling to add one green apple. Green plus green. Okay. We are recommending, taste also good, and you can give weekly, twice weekly. Even the normal type 2 diabetes also they can take. దీనివల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, జనరల్ వెల్ బీయింగ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో యూ కెన్ మేక్ ఇనిషియల్లీ మేక్ ఎ స్మాల్, యూ కెన్ యాడ్ లిటిల్ వాటర్, యూ కెన్ మేక్ ఇనిషియల్లీ, యూ కెన్ మేక్ ఎ స్మాల్ క్వాంటిటీ. Then you can take once or twice also they can take. There is no harm at all. And just if you want, you can also add little amla. Amla also you can add in this. You can also add little lemon also. లెమన్ ఆల్సో యూ కెన్ యాడ్. అండ్ మెంతులు నీళ్ళు నానబెట్టి మొలకలు కూడా ఇస్తాం టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి. మొలకలు బాగుంటుంది. యాక్చువల్లీ మెంతులు చేదుంటాయి. మెంతులలో మొలకలు వచ్చిన తర్వాత ఈవెన్ చైల్డ్ కెన్ ఈట్. మా దగ్గర ఒక 15 days ట్రీట్మెంట్ అయిన తర్వాత టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి వి టీచ్ మదర్, చైల్డ్ వాళ్ళ మదర్కి అన్నీ నేర్పిస్తాం ఇంట్లో. ప్యాంక్రియాటిక్ మసాజ్ ఎలా చేసుకోవాలో, small things we train also, so that they can do it in their home also. And generally children's millets తినరు, బట్ మా సెంటర్లో చిల్డ్రన్స్ ఒకసారి తింటే మళ్ళీ అదే తినాలనిపిస్తారు. బికాస్ we make the millets very tasty. We add so many things to make it flavor, make it tasty, and it is medicine friendly. సో దానిలో కొన్ని హర్బ్స్ కూడా వేస్తాం. సో అలోవెరా వేస్తాం, డిఫరెంట్ హర్బ్స్ వేస్తాం. ఈవెన్ వి మేక్ చపాతి, మిల్లెట్ చపాతీలో వి డోంట్ పుట్ వాటర్, వి పుట్ అలోవెరా జెల్ కలుపుతాం దానిలో. అలోవెరా జెల్, మోరింగా లీవ్స్, చట్నీ, మునగాకు పేస్ట్ కలిపేసి వి మేక్ రోటీ ఇన్ దిస్. బట్ వీ డోంట్ గివ్ నార్మల్ రోటీ ఇవ్వం.
వి గివ్ రాగి రోటీ ఇస్తాము, బార్లీ రోటీ ఇస్తాము, జొన్న రోటీ ఇస్తాము, సద్ద రోటీ ఇస్తాము. వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్ మా వెల్నెస్ సెంటర్లో. సో తప్పకుండా ఈవెన్ పీపుల్ కెన్ కమ్, ప్రేక్షకులు మా దగ్గర వచ్చి ఒక లంచ్ కానీ డిన్నర్ కానీ చేయొచ్చు. ఈవెన్ ఆ ఫెసిలిటీ కూడా ఉంది. దే వాంటెడ్ టు కమ్, ఒకసారి మా దగ్గర చూడొచ్చు ఎలా ఉంది. సో దట్ వీ ఆల్సో టెల్, నాట్ ఓన్లీ దిస్, వాళ్ళకి చెప్తాం కూడా ఇలా చేసుకుంటే ఎలా చేసుకుంటే ఎలా చేసుకుంటే. అందుకే టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ ఒకవేళ మీకు డిటెక్ట్ అయితే ఎంత ఎర్లీగా వస్తే మాత్రం మేము అంత సేవ్ చేయగలుగుతాము, అంత హెల్ప్ చేయగలుగుతాము. ఇన్సులిన్ లేకుండా మేము ట్రై చేస్తాం. ఎంత లేట్ వస్తే అంత ట్రీట్మెంట్ అంత లేట్ అవుతుంది. ఇప్పుడు సిమ్టమ్స్ అన్నారు, డిటెక్ట్ చేయడం. ఫస్ట్ డిటెక్ట్ ఏంటంటే మదర్ ఎలా గుర్తుపట్టాలంటే, మదర్ ఏంటంటే బాబు ఆకలి అవుతుంది అంటాడు, పెట్టేస్తాం. మళ్ళీ ఒక 10 నిమిషాల్లో మళ్ళీ ఆకలి అంటాడు, మళ్ళీ 10 నిమిషాల్లో మళ్ళీ ఆకలి తింటూనే ఉంటాడు. ఎక్సెసివ్ హంగర్ ఉంటుంది ఫస్ట్ డయాబెటిక్స్ చైల్డ్లో. ఇంకోటి అంటే యూరిన్ వెళ్ళేసి వస్తాడు, మళ్ళీ హాఫ్ అన్ అవర్లో మళ్ళీ యూరిన్ వెళ్తాడు, మళ్ళీ నైట్ ఒకసారి 2 సార్లు, మళ్ళీ ఈవినింగ్ వెళ్తూనే ఉంటాడు, యూరినేషన్ వెళ్తుంటాడు, ఎక్సెసివ్ యూరినేషన్. ఎక్సెసివ్ ఇంకోటి అంటే దాహం, ఎక్సెసివ్ థర్స్ట్, వాటర్ తాగిన తర్వాత మళ్ళీ కొనసాగిన తర్వాత మళ్ళీ దాహం అంటాడు, మళ్ళీ దాహం. మదర్ ఏ మదర్ అయినా ఈ సిమ్టమ్స్ ఉంటే షుడ్ డౌట్ ఇట్, దెన్ ఇమ్మీడియట్గా ఫాస్టింగ్ ఇన్సులిన్ అని చేపియాలి. ఫాస్టింగ్ ఇన్సులిన్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఒక 200-250లో తెలుస్తుంది. 2.5 కన్నా తక్కువ ఉందనుకోండి, ఇట్ ఇస్ కాల్డ్ టైప్ 1 డయాబెటీస్. సింపుల్ టెస్ట్, ఫాస్టింగ్ నాట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఇట్స్ కాల్డ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్. సో ఎక్కువ ఆకలి అవుతుంది, ఎక్కువ వాటర్ తాగుతారు, ఎక్కువ తింటుంటారు. దిస్ ఇస్ అ మేజర్ సిమ్టమ్. ఇంకా బాబు ఫటిక్ అవుతాడు, చదువుకోమన్నా నిద్ర వస్తుంది మమ్మీ, టైర్డ్ అయిపోతుంది మమ్మీ, ఐఎమ్ నాట్ ఏబుల్, యాక్టివ్ ఉంటారు. సో అలా గమనించలేదనుకోండి, టైప్ 1 డయాబెటీస్లో ప్యాంక్రియాస్ పనిచేయవు. ప్లస్ వాళ్ళ షుగర్ పెరుగుతూ 200, 300, 400 తర్వాత సడన్గా ఒకసారి సిక్ అవుతారు, అన్కాన్షియస్ అయిపోతారు, కోమాలోకి వెళ్ళిపోతారు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అందుగురించే టైప్ 1 డయాబెటీస్ జనరల్గా యాక్సిడెంటల్గా గుర్తుపడతారు. సపోజ్ సమ్ ఫీవర్తో, సపోజ్ అన్కాన్షియస్లోనో ఏ ప్రాబ్లంతో గుర్తుపడతారు. అందుగురించే ఈ మదర్స్ అందరూ ఈ పిల్లలకి ఏదైనా సిమ్టమ్ ఉంటే జనరల్గా యూ షుడ్ నోటీస్ అంటే దాన్ని ఇమ్మీడియట్గా నియరెస్ట్ ల్యాబొరేటరీలో ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేపిస్తే తెలిసిపోతుంది వెదర్ ఈజ్ హ్యావింగ్ ఏ షుగర్ ఆర్ నాట్, టైప్ 1 డయాబెటీస్ ఉందా లేదా. టైప్ 2 డయాబెటీస్కి ఏం చేయాలి డాక్టర్? టైప్ 2 డయాబెటీస్ ఆల్సో సేమ్ థింగ్. అది ఇంకా ఈజీ మాకు. టైప్ 2 డయాబెటీస్ ఆల్మోస్ట్ 3 years 4 years ఇన్సులిన్ తీసుకునే వాళ్ళని కూడా ఆల్మోస్ట్ ఒక 2 monthsలో ఇన్సులిన్ స్టాప్ చేస్తున్నాము, ట్యాబ్లెట్స్ స్టాప్ చేస్తున్నాము. వీఆర్ మేకింగ్ దెమ్ అలా సేమ్ వీఆర్ డూ ప్యాంక్రియాస్ మసాజ్ చేస్తాము, ప్యాంక్రియాస్ బస్తీ చేస్తాము, మిల్లెట్ ఫుడ్ ఇస్తాము, డిఫరెంట్ ఎక్సర్సైజ్ చూపిస్తాము, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎక్సర్సైజ్ వి టీచ్ టు స్టిమ్యులేట్ ద ప్యాంక్రియాస్ను యాక్టివేట్ చేస్తాము. ప్లస్ గ్రీన్ జ్యూస్ రికమెండ్ చేసేస్తాము, స్వీట్ పొటాటో ఇస్తాము. వాళ్ళకు కూడా సేమ్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా సగం కాకరకాయ, ఒక టమాటా, ఒక కీరా, దానివల్ల టైప్ 2 డయాబెటీస్లో వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఫ్రెష్ కదా, నిన్నటి ఇప్పుడు ఆ సిరప్ ఈ సిరప్ తాగే బదులు జస్ట్ గెట్ ఇట్ ఎవ్రీడే గ్రైండ్ చేసేసుకొని తాగడం వల్ల వాళ్ళ ప్యాంక్రియా స్టిమ్యులేట్ అయిపోతుంది, షుగర్ కంట్రోల్ అయిపోతుంది. దే కెన్ ఆల్సో చెక్ ఆల్సో, సో మెనీ వేస్ ఆర్ దే, వెదర్ ఇది జ్యూస్ తీసుకోవడం వల్ల మా షుగర్ ఎలా ఉందని చెక్ చేసుకోవచ్చు కూడా. అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. వాళ్ళకి ఇమ్మీడియట్ మేము ఏం చేస్తాం, కొంచెం రైస్ చపాతి ఇవ్వం వాళ్ళకు. రైస్, వీట్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఒక 3 months వరకు అవాయిడ్ చేస్తాం. దట్ ఈస్ ఇంటర్ఫియరింగ్ విత్ ద ఇన్సులిన్. సో రైస్ బదులేమో మిల్లెట్స్, గోధుమల బదులేమో రాగులు, జొన్నలు, సద్దలు, బార్లీ, డిఫరెంట్ రోటీస్ వి గివ్. మిల్క్ అవాయిడ్ చేస్తాం. నార్మల్ మిల్క్ ఫ్రమ్ ఎనిమల్ సోర్స్ బదులు వి గివ్ ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్, కోకోనట్ మిల్క్, తిల్ మిల్క్ అన్ని ఒక డిఫరెంట్ మిల్క్ మనం చేసుకోవచ్చు. మా సెంటర్లో కూడా మేము సోయా మిల్క్ చేస్తాం, డిఫరెంట్ మిల్క్స్ ఇస్తాం పేషెంట్స్కు. తిల్ మిల్క్ అంటే నువ్వులు నీళ్ళల్లో నానబెట్టేసి దాన్ని గ్రైండ్ చేస్తే మిల్క్ వస్తుంది. దాంతో మిల్క్ కర్డ్ చేయొచ్చు, పీనట్ కర్డ్ చేయొచ్చు, బాదాం కర్డ్ చేయొచ్చు, కోకోనట్ కర్డ్ చేయొచ్చు, సోయా కర్డ్ చేయొచ్చు. సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ. డాక్టర్, ఇప్పుడు పతంజలి ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో ఇంకేం ఫెసిలిటీస్ ఉన్నాయి? ఎవరెవరు రావచ్చు? ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తారు? మా వెల్నెస్ సెంటర్లో మా ఫస్ట్ థింగ్ టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ప్లస్ ఈ మధ్యలో లాస్ట్ 4 years నుంచి మేము రీసెర్చ్ చేస్తున్నాము. కిడ్నీ ఫెయిల్యూర్స్, క్రియాటినిన్ 10 ఉంది, 12 ఉంది, వాళ్ళు డాక్టర్స్ డయాలిసిస్ చేయమన్నారు. డయాలిసిస్ లైఫ్ లాంగ్ చేసుకుంటూనే పోతున్నారు. సో డయాలిసిస్ మేము రివర్స్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 3 months 4 monthsలో డయాలిసిస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ కిడ్నీ ఏదైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని రీజనరేట్ చేస్తున్నాం. అతను నెంబర్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి.
ప్లస్ డిస్క్ కంప్రెషన్స్ ఉన్నాయి. డాక్టర్స్ అంటారు యూ హ్యావ్ టు గో ఫర్ ఎ మేజర్ సర్జరీ, డిస్క్ కంప్రెషన్ అంటారు. దెన్ యూ హ్యావ్ టు డూ ఏ ఇంజెక్షన్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్క్ ప్రాబ్లమ్స్. మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 7 to 10 days వల్ల ఎంత సీవియర్ బ్యాక్ పెయిన్ ఉన్నా, డిస్క్ పెయిన్ ఉన్నా, లో కంప్రెషన్ ఉన్నా, సియాటిక్ పెయిన్ ఉన్నా మా న్యూరోథెరపీ అని చేస్తాము, ఆకుపంచర్ చేస్తాము. వీ గాట్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఫర్ ద బ్యాక్ పెయిన్. ప్లస్ వారికోస్ వీన్స్కి మేము జలగ ట్రీట్మెంట్ చేస్తాం. జలగలు పెట్టేస్తే బ్యాడ్ బ్లడ్ అంతా గుంజేస్తుంది. వెయిట్ ప్రాబ్లం వాళ్ళకి చేస్తాము, హెయిర్ ఫాలింగ్ వాళ్ళకి చేస్తాము, ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్. ఇంకోటి వరకైనా హార్ట్ బ్లాక్స్ ఉన్నాయి, డాక్టర్ గారు వాళ్ళు హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, మీరు సర్జరీ చేయాలండి, స్టెంట్ వేయాలండి. ఒకసారి స్టెంట్ వేసుకుంటారు, మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ స్టెంట్ వేయమంటారు. మేము ఒక 3 వెజిటబుల్స్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఫస్ట్ వీక్ ఏమో సొరకాయ తీసుకోవాలి, సెకండ్ వీక్ ఏమో బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి, థర్డ్ వీక్ ఏమో కీరా జ్యూస్ తీసుకోవాలి. దీంతో పాటు దాల్చిన చెక్క డికాక్షన్ తీసుకోవడం వల్ల ఒక 6 weeksలో ఒక 20% బ్లాక్, 30% బ్లాక్ మెల్లమెల్లగా కరుగుతుంది. దెన్ తర్వాత ఒక 3 months తర్వాత ఈ గో టు యువర్ కార్డియాలజిస్ట్. అతనే చెప్తాడు ఎలా తగ్గిపోయిందంటే చాలా మెనీ కార్డియాలజిస్ట్ ఆర్ షాకింగ్, హౌ కమ్ మీరు ఏం చేశారు, మీ బ్లాక్ ఎంత తక్కువ ఉందని అంటున్నారు. సో వీ డూ సో మెనీ ట్రీట్మెంట్స్, ఈవెన్ జాయింట్ పెయిన్స్కు, రొమాటైడ్ ఆర్థరైటిస్కు, మైగ్రేన్కు. చాలామంది మైగ్రేన్తో బాధపడుతుంటారు, ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు. మా దగ్గర మేము శిరోధారం చేస్తాము, ఫేస్ రిఫ్లెక్సాలజీ చేస్తాము. దానివల్ల 2-3 సిట్టింగ్స్లోనే మైగ్రేన్ తగ్గిపోతుంది. ప్లస్ మైగ్రేన్ వాళ్ళకు మేము ఒక ఆక్యుప్రెషర్ రింగ్ ఇస్తాం, దానివల్ల కూడా తగ్గుతుంది. ప్లస్ మైగ్రేన్ వాళ్ళు ఇంకోటి ఏంటంటే చెప్పులు లేకుండా హార్డ్ సర్ఫేస్లో కొంచెం శాండ్ కానీ గ్రాస్లో నడుమంటాం, ఒక 10 నిమిషాలు తగ్గడం, వాక్ చేయడం వల్ల మైగ్రేన్ తగ్గుతుంది. ఈ ట్రైజెమినల్ నిరాలజాకు వీఆర్ డూయింగ్ బెస్ట్ ట్రీట్మెంట్. దానికి అలోపతిలో పెయిన్ కిల్లర్స్ వాడుతూనే ఉంటారు. ఆ నర్వ్ ప్రాబ్లం మేము ఒక ఆల్మోస్ట్ ఒక 2 monthsలో వీ డూ లీచ్ ట్రీట్మెంట్ చేస్తాము, శిరోధార చేస్తాము. సో మెనీ న్యాచురల్ ట్రీట్మెంట్స్ వల్ల సాల్వ్ అయిపోతుంది. సో మైగ్రేన్ ఉన్న వాళ్ళు బోల్డన్ని అప్లై చేస్తూ ఉంటారు, అవన్నీ పెయిన్ కిల్లర్స్ 100% తగ్గుతుంది. న్యాచురల్ ట్రీట్మెంట్ మా ఏం ప్రాబ్లం లేదు. వీ గాట్ సో మెనీ టెస్టిమోనియల్స్ మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా న్యాచురల్ థెరపీస్ ట్రై చేయాలి. మా తను ఒకసారి పేషెంట్ వచ్చారనుకోండి మా సెంటర్కు, అందరు డాక్టర్లందరూ టీం అందరూ చూసి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం థెరపీ చేయాలి, యోగా ఏం చేయాలి, ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఫుడ్ ఏమి ఇవ్వాలి, అన్నీ మా దగ్గర రోజు 10 మంది, మా కిచెన్లో 10 మంది వంట వాళ్ళు ఉన్నారు. సో డయాబెటీస్ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంది, కిడ్నీ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంది, వెయిట్ లాస్ వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంటుంది, హార్ట్ వాళ్ళకు మేము లోకి ఇస్తాం. హార్ట్ పేషెంట్స్ ఎవరైనా మటన్కి వస్తారనుకోండి, ఫస్ట్ 3 రోజులు వాళ్ళకి ఫుడ్ ఇయ్యం. మార్నింగ్ లోకి జ్యూస్, ఆఫ్టర్నూన్ లోకి కిచడి, నైట్ లోకి సూప్. 3 రోజులు ఓన్లీ లోకి సొరకాయనే పెడతాం. దానివల్ల వాళ్ళకి చాలా రిజల్ట్ వస్తుంది. చాలా న్యాచురల్ థెరపీస్ మీరు మా దగ్గర రావాల్సిన కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కటి మీరు ఇంట్లో ట్రై చేయండి, కాకుండా మేము హెల్ప్ చేస్తాం. ఎక్స్పర్ట్ ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.